దేవుడు అనేక ఉపమానాలుగా ప్రభువు మనతో మాట్లాడాడు. ముఖ్యంగా 25వ అధ్యాయంలో గమనిస్తే 2 ఉపమానాలు కదా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, తర్వాత ఒక యజమానుడు, 3 దాసులు. 2 దాసులేమో జాగ్రత్త కలిగి వారికి ఇవ్వబడిన తలాంతుని వృద్ధి చేశారు, డబల్ చేయగలిగారు, 2 చేయగలిగారు. ఒక దాసుడేమో బద్ధకంతో ఏం పని చేయకుండా తనకిచ్చిన తలాంతుని భూమిలో పాతిపెట్టాడు. సో ఇప్పుడు యుగ సమాప్తి ఎలా ఉండబోతుంది, రాకడ సూచనలు ఏంటి అని ఒలీవ కొండ మీద మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ 24, 25 అధ్యాయాలంతా మనం చూసాం. 24వ అధ్యాయంలో రాకడ సమీపంగా ఉన్నప్పుడు భూకంపాలు ఎక్కువైపోతాయంట, రకరకాల రోగాలు, రకరకాల వ్యాధులు, దేశం మీదకి దేశం లెగుస్తుంది యుద్ధాల కోసం, అంతు చిక్కని వ్యాధులు వచ్చేస్తాయంట. ఈరోజు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమలు తగ్గిపోతూ ఉంటాయి సంఘంలో ఉన్న వారికి, కక్షలు పెరిగిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ఈరోజు మనం తేటతెల్లంగా గమనిస్తూ ఉంటున్నాం. దాని అర్థం ఏంటంటే రాకడ సమీపముగా ఉంది అని మనం గమనించుకోవాలి. దేవుడు ఇంకా కంక్లూజన్లో మాట్లాడే విషయం ఏంటి చెప్పనా, ఈ 25వ అధ్యాయం కంక్లూజన్లో మాట్లాడతాడు ప్రభువారు. అదేంటి చూద్దాం ఒకసారి. 25వ అధ్యాయం 31 చూద్దామండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. చాలండి. ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు తన సర్వాధికారముతో ఈ భూమి మీదకి రావటం మనం చూస్తాం. రెండవ రాకడ ఎలా ఉండబోతుందంటేనంట, యేసుక్రీస్తు వారు ఆయనతో కూడా సమస్త దూతలను ఆయన మహిమతో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండును అంటే ఇదిగో మనకి ఫైనల్గా తీర్పు తీర్చేది ఈ భూమి మీద ఎవరంటే ఏ మనుషుడు కాదు తీర్పు తీర్చేది. మనకు ఫైనల్గా తీర్పు తీర్చేది యేసుక్రీస్తు వారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడేమవుతుందో చూసారా 32వ వచనంలో, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఎవరు పోగు చేయబడతారంటే ఆయన ఎదురుగా చెప్తారు అందరు కలిసి. ఎవరు పోగు చేయబడతారు? ఏ దేశం వాడైనా, ఏ ఖండం వాడైనా, ఏ రాష్ట్రం వారైనా, ఏ సంఘం వారైనా, దేవుడిని తెలిసిన వారైనా తెలియని వారైనా, హైందవులైనా ముస్లింలైనా, నాస్తికులైనా ఆస్తికులైనా, ఎవరైనా సరే ప్రభు ముందు ఒకరోజు నిలబడాల్సిందే. ఈరోజు మనం మరణించాక అక్కడితో మన జీవితం అయిపోయింది అనుకోవటానికి లేదు. ఈరోజు నువ్వు నేను చనిపోయిన తర్వాత మన ప్రాణం గాల్లో కలిసిపోద్ది, ఆత్మ గాల్లో కలిసిపోద్ది అనుకోవటానికి లేదు. మనం మరణించాక మనం కుక్కలాగో నక్కలాగో పుడతాం అనుకోవటానికి లేదు. పునర్జన్మ ఉందనుకోవటానికి లేదు. మనం చనిపోయిన తర్వాత లేదంటే ఆయన రాకడ ముందు వచ్చినా సరే మనం అందరము ఆయన ముందు నిలబడాల్సిందే. ఈరోజు ఏ భేదం లేదు. ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఎవడైనా సరే ప్రభు ముందు అందరూ నిలబడాల్సిందే. చూసారా అక్కడ ఆ మాట గమనించండి. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. సో ఇక్కడ 2 గుంపులు ఉన్నాయంట. సంఘం లోపల గొర్రెలు, సంఘం బయట మేకలు లేవు. ఇక్కడ గమ్మత్తు ఏంటో తెలుసా, సంఘము లోపలే గొర్రెలను మేకలను ఉన్నాయంట. ఇది మీరు గమనించాలి. దేవుడు అంటున్నాడు సంఘం వెలుపల మేకలు, సంఘం లోపల గొర్రెలు కాదు. సంఘంలోనే మిళితమైన జనం ఉన్నారంట. మనం మత్తయి సువార్త మొదట్లో ధ్యానం చేసాం, మీకు గుర్తుందో లేదో. గోధుమలు గురుగులు ఒకే స్థలంలో ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? ఒకే స్థలంలో గోధుమల మధ్యలో ఏమున్నాయంట? గురుగులు ఉన్నాయి. అదేవిధంగా సంఘములో గొర్రెలు ఉంటారు. గొర్రెలంటే ఎవరు, మేకలంటే ఎవరు? దేవుని వాక్యం గొర్రెల్ని ఎవరితో పోలుస్తుంది తెలుసా? తన బిడ్డలతో గొర్రెల్ని పోలుస్తూ ఉంటుంది. మేకల్ని ఎవరితో పోలుస్తుంది అంటే లోకస్తులతో, సాతాను జనాంగంతో దేవుని వాక్యం మేకలను పోలుస్తూ ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఈ గొర్రెలు
ఈ మేకలు. ఈ గొర్రెల స్వభావం కలిగిన జనులు, ఈ మేకలు స్వభావం కలిగిన జనులు ఎలా ఉంటారు? ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాము? గొర్రెల గుంపులో ఉన్నామా, మేకల గుంపులో ఉన్నామా? ఇది ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. చూద్దాం ఒకసారి. తన కుడి వైపున గొర్రెలను, తన ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. దేవుడు రెండు పక్కలన ఇద్దరు నిలబెట్టాడంట. కుడివైపున ఎవరు నిలబెట్టాడు? కుడివైపున గొర్రెలు నిలబెట్టాడంట, ఎడం వైపున మేకలు నిలబెట్టాడంట. జాగ్రత్త కొన్ని మాటలు విందాం. కుడివైపు అనగానే దేనికి సాదృశ్యం అంటే, బైబిల్లో రైట్ హ్యాండ్ అనేది, కుడివైపు అనేది ఆశీర్వాదానికి సాదృశ్యం, ఏర్పాటుకి సాదృశ్యం. కుడివైపు అనేది మనకి యాకోబు ఎఫ్రాయిముని మనిషిని ఆశీర్వదిస్తాడు. ఎవరికి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తారంటే, కుడి చేయి పెట్టి ఆశీర్వదించేది శ్రేష్టమైన ఆశీర్వాదం. కుడివైపు అనగానే బైబిల్లో బలానికి సాదృశ్యం, ఆశీర్వాదానికి సాదృశ్యం, ఏర్పాటుకు సాదృశ్యం కుడివైపు అనగానే. చూసారా? ఇప్పుడు కుడివైపున ఎవరు నిలబెట్టాడంట దేవుడు? కుడివైపున ఎవరు నిలబెట్టాడు? గొర్రెలు నిలబెట్టాడు. ఎడవైపున ఎవరు నిలబెట్టాడు? మేకలు నిలబెట్టి. చదువుదాం ఇప్పుడు తర్వాత. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కుడివైపున ఉన్న గుంపుతో ప్రభు అన్నాడంట, 35వ వచనంలో అంటాడు, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చారు, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉన్నాను, నన్ను ఆ యొద్దకు వచ్చారు అని చెప్పాడంట ప్రభు. వీరు కుడివైపు నిలబడ్డ కారణం ఏంటో తెలుసా? వీరు కుడివైపుకు నిలబడ్డ కారణం ఏంటంటే, వీరి క్రియలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. వీరి క్రియలు మీరు గమనిస్తానండి. వీరేం చేశారో చూసారా? వీరంట ప్రభు ఆకలి కొన్నాడంట. యేసయ్య ఆకలి కొంటే వీరు యేసయ్యకి ఏమి ఇచ్చారంట? ఆహారం పెట్టారంట. యేసయ్యకి దాహం వేసిందంట, వీరు యేసయ్యకి ఏమి ఇచ్చారంట? నీళ్ళు ఇచ్చారంట తాగటానికి. యేసయ్య ఒంటరిగా ఉన్నాడంట, పరదేశిగా ఉన్నాడంట. ఆయన ఏం చేశారంటే వీళ్ళు ఇంట్లో చేర్చుకున్నారంట. నీకు మేము ఉన్నాం రా యేసయ్య అని చేర్చుకున్నారంట. యేసయ్య జైల్లో ఉన్నాడంట. వీరేం చేశారంట? జైల్లోకి వెళ్ళి యేసయ్యని ఏం చేశారంట? పరామర్శించారంట. యేసయ్యని ఎవరు పట్టించుకోలేదంట. వీళ్ళు ఏం చేశారంట? యేసయ్యని తీసుకొచ్చి పట్టించుకున్నారంట. అప్పుడు చూడండి వాళ్ళు ఏమంటున్నారు. అందుకు నీతిమంతులు అనగా కుడివైపున ఉన్నవారు అంటున్నారంట, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు? మీరు గమనించండి, అక్కడ ఆశ్చర్యం ఉంది. అక్కడ వారు అంటున్నారు, మేము ఎప్పుడు చేసామయ్యా? నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చావు? నీకెప్పుడు నీళ్ళు ఇచ్చావు? నీకెప్పుడు అన్నం పెట్టావు? నీకెప్పుడు బట్టలు ఇచ్చావు? నిన్నెప్పుడు చేర్చుకున్నావు? నిన్నెప్పుడు చూడటానికి వచ్చాను జైల్లోకి? నేనెప్పుడు చేసాం ఇదంతా? చూడండి ఏమడుగుతున్నారు వారు ప్రభుని. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొనుడు చూసి నీకు ఆహారం ఇచ్చావు? ఎప్పుడు నువ్వు దప్పుకొండు చూసి నీకు దాహం ఇచ్చావు? ఎప్పుడు పరదేశమైనడు చూసి నేను చేర్చుకున్నావు? దిగంబరుడు చూసి నీకు బట్టలు ఇచ్చాం? ఎప్పుడు రోగివైనడు చూసి నీకు చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చిత్తమని ఆయన అడిగేదరంట. అందుకు రాజు ఏమన్నాడు చూడండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరు నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. వారు అన్నారంట, అయ్యా ఎప్పుడు చూసా నేను మిమ్మల్ని? నువ్వు అంటున్నావు కదా, నాకు ఆహారం ఇచ్చారు, యేసయ్యకు బట్టలు ఇచ్చారు, యేసయ్యని చూసుకున్నారు అన్నావు కదా, మేము ఎప్పుడు చూడలేదే మిమ్మల్ని, మీరు ఎందుకు ఎలా అంటున్నారు అని యేసయ్యతో అన్నారంట. అప్పుడు యేసయ్య అన్నాడంట, మీరు నన్ను చూడలేదు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకడికి మీరు చూశారు కాబట్టి మీరు నన్ను చూసినట్టే. ఆ రోజు సౌలు దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు, దేవుని సంఘస్థుల్ని కొడుతున్నాడు, యేసయ్య నమ్ముకున్న వారిని చిత్రహింసలు పెడుతున్నాడు. అప్పుడు సౌలుని ఆపి దేవుడు ఒక మాట అన్నాడు, సౌలా సౌలా, నా సంఘాన్ని హింసిస్తున్నావా అన్నాడా? అనలా, నన్నేల నీవు హింసిస్తున్నావు, నన్నెందుకు కొడుతున్నావు అంటే, దేవుని సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? దేవుని సంఘానికి సహాయం చేస్తే ఎవరికి సహాయం చేసినట్టు? దేవుని సహాయానికి సేవ చేస్తే ఎవరికి చేసినట్టు? యేసయ్యకు చేసినట్టు. ఆ రోజు నీతిమంతులకు అర్థం కాల.
ఏమర్థం కాలేదు తెలుసా? వారు సేవ చేసేది యేసయ్యకని, వారు దాహం ఇచ్చింది యేసయ్యకని, వారు దప్పిక తీర్చింది యేసయ్యకని, వారు ఆహారం పెట్టింది యేసయ్యకని, వారి వస్త్రాలు ఇచ్చింది యేసయ్యకని వారికి అర్థం కాల. వారు అనుకుంటున్నారు జనరల్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సంఘస్థులు ప్రేమతో చూశారు వారందరూ. దేవుడు అన్నాడు, నా సంఘాన్ని మీరు కాపాడారు కాబట్టి, నా సంఘస్థులు మీరు చూశారు కాబట్టి, నా సహోదరులు మీరు దాహం ఇచ్చారు కాబట్టి, మీరు నన్ను చూసినట్టే, నాకు చేసినట్లే. ఈరోజు గొర్రెలకున్న లక్షణం ఏంటో చూద్దామా? గొర్రెలకున్న లక్షణం ఏంటంటే, గొర్రెలు స్వభావం ఉన్నవారు, నీతిమంతులు ఏం చేస్తారో తెలుసా? వారి పొట్ల వారు నింపుకోరు. సంఘస్థులకి వారు సహాయం చేస్తారు, సంఘస్థులను చూస్తారు, వారు మేలు వారు చూసుకుని ఆగిపోరు, తోటి వారికి సహాయపడతారు. ఇది నీతిమంతులకున్న గుణం, ఇది నీతిమంతులకున్న గుణం. రెండో పక్కన ఇంకొక గుంపు ఉన్నారంట, చూద్దాం ఒకసారి వాళ్ళెవరు. అప్పుడు ఆయన ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడారు? కుడివైపు ఉన్నవాడితో మాట్లాడారు. ఇప్పుడు ఎవరితోనంట? ఎడంవైపు ఉన్నవాడు. చెప్పండి. ఎడంవైపున ఉన్న వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టలేదు, దప్పిగా ఉన్నాను, నాకు దాహమీ లేదు, పరదేశం ఉన్నాను, నన్ను చేర్చుకొనలేదు, దిగంబరనై బట్టలు లేకుండా నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై ఉన్నాను, నన్ను చూడటానికి రాలేదు, చెరసాల్లో ఉన్నా నన్ను చూడటానికి రాలేదు. అందుకు వారు కూడా అంటున్నారంట. వారేమంటున్నారు? వీరు కూడా ఆశ్చర్యపోతున్నారు. భలేవాడువయ్యా యేసయ్య, నువ్వే కనుక మా ఇంటికి వచ్చుంటే నీకు అన్నం పెట్టేవాళ్ళం, అన్నమేం కర్మ, బిర్యానీ చేసేవాళ్ళం. నువ్వే కనుక మా ఇంటికి వచ్చుంటే కొత్త బట్టలు ఇచ్చేవాళ్ళం. నువ్వే కనుక మా ఇంటికి వచ్చుంటే నిన్ను హాయిగా చూసుకునే వాళ్ళం ఏసీ వేసుకుని. నువ్వే కనుక మా ఇంటికి వచ్చుంటే గొప్పగా చూసేవాళ్ళం అయ్యా, నువ్వు రాలాగా మా ఇంటికి వచ్చి అంటావేంటి అంటున్నారంట ఏసైతో. అప్పుడు ఏసై అన్నాడంట, ఈ అల్పులైన ఒక్కడిని కూడా మీరు సరిగ్గా చూడలేదు కాబట్టి మీరు నన్ను కూడా సరిగ్గా చూడనట్టే. ఇక్కడ రెండు గుంపుల గురించి చూసామండి. మీరు ఇక్కడ విడ్డూరం ఏంటంటే, ఇద్దరు గుంపులు ఆశ్చర్యపడ్డారు ప్రభువుని చూసి. ఒక గుంపేమో మేము చేయని దాన్ని నువ్వు చేసావన్నావు అని ప్రభువుని అన్నారు. రెండవ గుంపేమో అయ్యా మేము చాలా చేసాం మీకోసం, నువ్వేంటి ఏం చేయలేదంటావు, నువ్వెవరో మాకు తెలియదు పొండి అంటున్నావేంటి, నీ తరపున మేము సేవ చేశాం కదా, నీ తరపున పాటలు పాడాం కదా, నీ తరపున ప్రసంగాలు చెప్పాం కదా, నీ తరపున ఎంతో సర్వీస్ చేశాం కదా, ఊడ్చాము, తూడ్చాము, వంటలు కడిగాము, వంటలు చేసాము, ఆరాధన చేసాం, ప్రసంగాలు చెప్పేశాము, చాలా సాక్రిఫైస్ చేస్తాం నీ తరపున, నువ్వేంటి తెలియదంటావు మమ్మల్ని ఎవరో. ఈరోజు జాగ్రత్తగా ఉందాం సంగమా. ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు? ఎడమవైపు ఉన్నవారు మర్డర్లు చేశారా? ఎడమవైపున ఉన్నోళ్ళు నరహత్యలు చేశారా? ఇంకా భయంకరమైన పాపాలు చేశారా? కుడివైపున ఉన్నోళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించేశారా? అన్నదానాలు చేశారా? ఇంకేమైనా చేశారా? వారికి వీరికి ఏమైనా తేడా అండి చెప్పనా? కుడివైపున ఉన్నవారు తన తోటి వారిని ప్రేమించారు, ఎడం పక్కన ఉన్నవారు ఎవరిని ప్రేమించాల, వారిని వారే ప్రేమించుకున్నారు. ఇదే తేడా. నిజముగా నీవు క్రైస్తవురాలు అయితే, నిజముగా క్రైస్తవుడు అయితే నువ్వేం చేస్తావో చెప్పనా? నీ తోటి వారిని నువ్వు ప్రేమిస్తావు, నీ తోటి వారికి నువ్వు సహాయం చేస్తావు. యోహాను సువార్త 13వ అధ్యాయం చేద్దాం ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం చూద్దామండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. చూసారా ఎంత క్లియర్గా ప్రభువు మాట్లాడుతున్నాడు? మీరు క్రైస్తవులని తెలియాలి అంటే, మీరు దేవుని శిష్యులని తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది చెప్పనా? మీరు ఆదివారం గుడికి వస్తేనో, పాటలు బాగా పాడితేనో, బైబిల్ బాగా చదివితేనో, ప్రసంగాలు బాగా చెప్తేనో, పరిచర్య బాగా చేస్తానో కాదు తెలిసేది మీరు క్రైస్తవులని. మీరు క్రైస్తవులని ఎలా తెలుస్తుందంటే, మీరు ఒకరిని ఒకరు చూపించే ప్రేమను బట్టి, నీ తోటి సంఘస్థుల మీద చూపించే ప్రేమను బట్టి, నీ ఇంటి పక్క వారిని ప్రేమించే ప్రేమను బట్టి, నీ శత్రువుని ప్రేమించే ప్రేమను బట్టి నువ్వు క్రైస్తవుడో కాదో అర్థమవుద్దంట. నా మాట స్పష్టంగా ఉందని అనుకుంటున్నాను నేను. ఈరోజు నీతిమంతులకి అనీతిమంతులకి,
ఏర్పాటు చేయబడిన వారికి, ఏర్పాటు చేయబడిన వారికి ఉన్న తేడా అంటే చెప్పనా? ప్రేమ లేనితనము. ప్రేమ లేనితనము. నీవు నిజంగా ప్రేమించేవాడు అయితే నీ తోటి వారిని, అప్పుడు అర్థమవుతుంది నీ క్రైస్తవం ఏంటనేది. ఏమండి, నీ ప్రేమ చూపించద్దు నువ్వు క్రైస్తవుడో కాదు అని చెప్పి. నేను మరలా ఈ మాట చెప్తున్నాను, నాకు అర్థమవుతుంది, నేను ఎక్కువసార్లు చెప్తున్నాను ఈ మాట అని చెప్పి. మన సంఘానికి అవసరమైన మాట ఈ మాట. నువ్విచ్చే కానుకలో తెలియదు నువ్వు క్రైస్తవుడో కాదనేది. నువ్వు దేవుడికి ఎన్ని డబ్బులను ఇచ్చే దేవుడికి, నీ ఆస్తి కరగబెట్టి దేవుడికి ఇచ్చేయి, తెలియదు నువ్వు క్రైస్తవుడు అని. దేవుని కోసం బైబిల్ 2-3 సార్లు చదివాయి, బైబిల్ అంతా చదివే 2-3 సార్లు, 10 సార్లు చదివాయి, రోజుకి 10 వచనాలు చదువు, 10 అధ్యాయాలు చదువు, తెలీదు నువ్వు క్రైస్తవుడు అని. హృదయపూర్వకంగా ఆరాధించే దేవుడిని, తెలీదు నీ క్రైస్తవ్యం ఎవడికి. నీవు నిజమైన క్రైస్తవుడిని ఎప్పుడు తెలుసా? నీవు నీ తోటివాడిని ప్రేమించే ప్రేమలో అర్థం అవుద్ది. నీవు నీ ఇంట్లో మొట్టమొదటిగా నీ ఇంట్లోని ప్రేమించే ప్రేమలో, మొట్టమొదటిగా నీ సంఘంలో ప్రేమించే వారి ప్రేమలో అర్థం అవుద్ది, నీ సహోదరుని ప్రేమించే ప్రేమలో అర్థం అవుద్ది నువ్వు క్రైస్తవుడువో కాదో అని చెప్పి. ఈరోజు ఎంత సేవ చేయనివ్వండి, ఎంత భక్తి చేయనివ్వండి, ఎంత విశ్వాసం ఉండనివ్వండి, ఎన్ని భాషలు మాట్లాడనివ్వండి, ఎన్ని హడావుడులు చేయనివ్వండి, ప్రేమ లేకపోతే వీఆర్ నాట్ కాల్డ్ క్రిస్టియన్స్. మనం క్రైస్తవులుగా పిలువబడలేము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 వచనం చూద్దామండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. అక్కడ ఒకసారి ఆగండి, ఇక్కడ ఒక మాట ఆగండి. మనము మరణములో నుంచి ఎక్కడికి వెళ్ళామంట అంటే నరకం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం. మనం నరకానికి వెళ్ళాల్సిన మనల్ని దేవుడు ఏం చేశాడు? పరలోకానికి తీసుకెళ్ళాడు, జీవనానికి తీసుకెళ్ళాడు. దానికి రుజువేంటి? దానికి ఆనవాలేంటి? చూడండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కాబట్టి మనం పరలోకి వెళ్తున్నాము. గమనించారు ఈ మాట? ఈ మాట మీరు గమనించారా? ఒకవేళ నీ సహోదరుణ్ణి, నీ తోటివాడిని, నీ సంఘస్థుని ప్రేమించడానికి చేత కావట్లేదు అనుకోండి, మనం పరలోకం వెళ్ళగలమా? అసలు మనం మారు మనసు సరైందేనా? అస్సలు తనికించండి అమ్మా. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుడి యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చూసారా? ఎవరు నరహంతకులు? నిజంగా కత్తెడుకుని పొడి చేసినాడు నరహంతకుడు, కత్తెడుకుని గొంతు కోసేసిన నరహంతకుడు. తన సహోదరుణ్ణి ద్వేషించిన వాడు నరహంతకుడు. ఇప్పుడు గమనించండి చాలా జాగ్రత్తగా మాటని. ఇక్కడే మనం కూర్చున్నాం, మనలో మనకే పడదు. మనలో అనేక మంది ఉన్నారు, మన సంఘమే ఇదంతా, ఇన్ని వందల మంది మన సంఘమే, కానీ మనలో మనకి చాలా తేడాలు, మన ప్రేమల్లో తేడాలు, మనం చూపించే ఆప్యాయతలో తేడాలు, రకరకాలైన ఇదిగో వేషాలు మనం వేస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ తోటి వాడిని అనగా నీ సంఘస్థును నువ్వు ద్వేషించావా, నీవు నరహంతకురాలివి, నరహంతకుడివి. అయ్యి బాబోయ్ నేనేం చేశానని అనొచ్చు మీరు, నేను ఎప్పుడు పొడిచానని అనొచ్చు మీరు. నువ్వు పడవలసినలా, నువ్వు కత్తిపట్టుకోవాల్సినలా, నీ తోటి వాడిని ద్వేషించావా, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నావా? ఈరోజు మనం లోపలేమో కుళ్ళు కుచితలు ఉంటాయి, లోపల ద్వేషం ఉంటుంది, లోపల పగ ఉంటుంది, బయటకేమో నవ్వులు, బయటకేమో ప్రేమలు చూపిస్తూ ఉంటాం. ఆ ముందొక మాట, ఆ వెనకాల ఒక మాట, మనిషి ముందొక మాట, మనిషి వెనకాల ఒక మాట. ఇవన్నీ ద్వేషాలు కావా? ఇదంతా ప్రేమ లేనితనం కాదా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రేమ లేకపోతే, నీ సహోదరిని, నీ తోటి సంఘస్థులని ప్రేమించలేకపోతే నువ్వు పరలోకి వెళ్తావా, నరకం వెళ్తావా? భలేవాడు బాబు. నేను రోజు గుడికి వస్తున్నా, బాప్టిజం తీసుకున్నా, కానుకలు ఇచ్చా, ఉపవాసాలున్నా, ఇవన్నీ చేశాను కదా, నేను పరలోకం వెళ్ళనా? వెళ్ళవు. ససాయిమిరా వెళ్ళవంతే. నువ్వు పరలోకం ఎప్పుడు వెళ్తావు తెలుసా? నీ తోటి సహోదరుని నిష్పక్షపాతంగా ప్రేమించినప్పుడు మాత్రమే వెళ్ళగలవు. ఇది ఈరోజు క్రైస్తవం మర్చిపోయింది. ఒకరి కోసం ఒకరు అనే నినాదం క్రైస్తవం మర్చిపోయింది. క్రైస్తవులందరూ మేం బాగుంటే చాలు, లోకం అలా అనుకుంటుంది, ఈరోజు మనం అలా అనుకుంటున్నాం. మేము హాయిగా ఉంటే చాలు, మేం బాగుంటే చాలు. లేదు, ఈరోజు మనం కాదు బాగుండాల్సింది.
మన సహోదరులందరూ బాగుండాలి, మన సంఘం బాగుండాలి. ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈరోజు క్రీస్తులో మనం వస్తారండి, క్రీస్తులో నిజంగా మనం మారు మనసు పొందితే దేవుడు అన్నాడు, పాతవి గతించింది, ఇదిగో సమస్తము నూతనం అయిపోయింది. గత జీవితానికి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం, 28వ వచనం చూద్దామండి. దొంగలివాడు ఇక మీదట దొంగలి అక్కడ ఒకసారి ఆగండి, ఇక్కడ ఒకసారి ఆగండి. దొంగలివాడు ఏం చేయకూడదంట అంటే, ఇక్కడ పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా చూపిస్తున్నాడు పౌలు. నువ్వు గత జీవితంలో దొంగలించావు, ఇప్పుడు ఏం చేయకూడదు అమ్మా చెప్పాలా? నేను దేవదూతల భాషలో మాట్లాడట్లా, చెప్పండి. గత జీవితంలో నేను దొంగగా ఉన్నాను, ఇప్పుడు ఏం చేయకూడదు? నేను దొంగతనం చేయొచ్చా? ఏసై నమ్ముకున్నాక దొంగతనం చేయొచ్చా? ఏసై నమ్ముకున్నాక మోసాలు చేయొచ్చా? గత జీవితంలో మోసాలు చేశాం, ప్రభువుని నమ్ముకున్నాక చేయొచ్చా? పౌలు అదే అంటున్నాడు, గత జీవితంలో వ్యభిచారం చేశాం, ప్రభువుని నమ్ముకున్నాక చెప్పాలా? నోరు తెరిచి చెప్పాలి, చేయొచ్చా? ఎందుకు చేయకూడదు అంటున్నాడు పౌలు? మన క్షేమం కోసమా? మన సుఖం కోసమా? చూడండి ఏమంటున్నాడు, చూడండి అక్కడ మళ్ళీ మొత్తం చూడండి అమ్మ దాన్ని. దొంగిలేవాడు ఇక మీదట దొంగలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కష్టపడాలి? ఎవరి కోసం కష్టపడాలి? ఎవరి కోసం మంచిగా బతకాలి? ఏం చెప్పింది ఆ వాక్యం? అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని కష్టపడాలంట. బైబిల్ చెప్తుంది, నీ కోసం నువ్వు పోగేసుకొని చెప్పట్లా బైబిల్. నీ కోసం, నీ పిల్లల కోసం ఆస్తి కూడబెట్టుకోవడం మంచిదే, అది చేయాలి. ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ కోసం, నీ పిల్లల కోసం కూడబెట్టుకోవటం మంచిదే, అది వాక్యానుసారమే. కానీ అదే నీ ధ్యేయం అయిపోయింది అనుకో, సంపాదన కోసం నువ్వు బతుకుతున్నావు అనుకో, అది తప్పు. బైబిల్ చెప్పట్లేదు దాన్ని, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక లిమిట్ దాకా, ఒక పాయింట్ దాకా నీ కోసం కష్టపడు, దాని తర్వాత ఇతరుల కోసం కష్టపడు. నాకు తెలుసు, నాకు అర్థమైంది, ఇది చాలా కష్టం. భలేవాడు అండి, మా కోసం డబ్బులు సంపాదించుకుంటాం, పక్కవాడికి సేవ చేయడానికి డబ్బులు సంపాదించాలా? పక్కవాడి కోసం నేను బ్రతకాలా? పక్కవాడి మేలు కోసం నేను సహాయం చేయాలా? పక్కవాడి కోసం నన్ను నేను తగ్గించుకోవాలా? పక్కవారి కోసం నన్ను ఆర్పేసుకోవాలా? ఇదేంటండి? ఇదేంటో చెప్పరా? ఇదే క్రైస్తవ్యం. ఇదేంటో మనకు తెలియదు లోకానికి, కానీ క్రైస్తవులకు తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? దిస్ ఈజ్ కాల్డ్ ట్రూ క్రిస్టియానిటీ. ఇదే నిజమైన క్రైస్తవ్యం. ఇది మనం మర్చిపోయాం. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే, నా పొట్ట నేను నింపుకోవాలి. ఎదుటోడిని మోసం చేసినా, ఏదైనా ఏ రకంగా అయినా, వాడి కూలి లాగేసుకున్నా, అన్యాయం చేసినా, అక్రమం చేసినా, ఎలాగైనా సరే నేను బాగుపడాలి. అది లోకం నేర్పింది. ఈరోజు సంఘం కూడా అదే ఫాలో అవుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, నీకోసం కదా నువ్వు బతికేది, పరుల కోసం బ్రతుకు. సంపాదించుకో ఒక లిమిట్ దాకా, దాని తర్వాత సహాయం చేయటం మొదలుపెట్టు, దాని తర్వాత నీ పక్కవారి కోసం నువ్వు బతకడం మొదలుపెట్టు. దాట్ ఈజ్ కాల్డ్ ట్రూ క్రిస్టియానిటీ. ఈరోజు మనం ఎక్కడ ఆగిపోయాం తెలుసా? పిసినారతనం దగ్గర ఆగిపోయాం. అమ్మో, వాళ్ళకి చేస్తే మాకే ఉంటుందండి, సహాయం చేస్తే మాకే ఉంటుందండి. ఆ రోజు రెండో గుంపు అనుకుంటున్నారు, ఎడం చేతులు అనుకుంటున్నారు, మేము ఉపవాసాలు ఉన్నాంగా, మేము కానుకలు ఇచ్చాంగా, నేను వాక్యం చెప్పానుగా, నేను పాటలు పాడానుగా, ఆరాధన చేశాను కదా, డబ్బులు ఇచ్చాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతా. దేవుడు అన్నాడు, సర్ప సంతానమా, అక్రమము చేయని వారులారా, మీరెవరో నాకు తెలియదు, పక్కెళ్ళిపోండి అన్నాడు. ఇంకొక గుంపునున్నాడు. ఆ గుంపు అంట, వారు పాటలు గొప్పగా పాడలా, వాక్యాలు పెద్దగా తెలియదు చెప్పలా, ఆరాధన గొప్పగా చేసేలా, వారికి ఉన్నదంట దేవుడికి డబ్బులు ఇచ్చారంతే. దేవుడు వారితో అంటున్నాడు, రండి మీదే పరలోక రాజ్యం అన్నాడు. ఏంటి తేడా? తేడా ఏంటంటే ప్రేమ తేడా. ఒక పేజ్ ముందు తిప్పండి. గలతీ పత్రిక 6 చూడండి ఒకసారి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, ఇప్పుడంట అంటే నీకు టైం మిగిలితే,
ఏం చేస్తే? టైం మిగిలితే ఏం చేయాలి? టీవీ ముందు నోరు తెలిసి కూర్చోవాలి. టైం మిగిలితే ఏం చేయాలి? ముసలం ముచ్చట్లు వేసుకోవాలి. ఆమె ఇలా అంట, ఈడలా అంట, ఆమె అలా అంట అని అందరికీ ఫోన్లు చేసుకుంటా టైంపాస్ చేసుకోవాలి. లేదంటే బజార్లో కూర్చొని మీటింగ్లు వేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను మరి విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వారి ఎడలను. విశ్వాస గృహం అంటే ఏంటిదండి? సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం గృహం అంటే ఏంటిది? సంఘములో ఉన్న వారికి మరి విశేషముగా ఏం చేయాలంట? మేలు చేయాలి. ఎలా మేలు చేయాలి? సంఘంలో ఉన్న వారికి. సంఘంలో ఎవరైనా బాధ కలిగి ఉన్నారా? వారిని ఆదరించాలి. సంఘంలో ఎవరైనా అక్కర కలిగి ఉన్నారా? నీకు చేత సహాయం చేయి. సంఘంలో అనాథలు ఉన్నారా? వారికి బట్టలు కొనిచ్చు. ఎప్పుడన్నా చేసామా మనం? నాకేం లేదండి తెలుసు దేవుడికి. నీ దగ్గర ఏం లేదని తెలుసు. నీ దగ్గర ఏమి లేనప్పుడే దేవుడు సహాయం చేయమంటున్నాడు. ఎందుకో తెలుసా? కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? విస్తారమైన వాటి మీద నిన్ను అధిపతిగా దేవుడు చేస్తాడు. నా దగ్గరే ఉంది 100 రూపాయలండి. ఏం చేయగలం 100 రూపాయల్లో? 100 రూపాయల్లో 10 ఇచ్చి చూడు. 100 రూపాయల్లో 50 ఇచ్చి చూడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నట్టు. మనం అంటాం, సాకులు చెప్తాం. నాకు 10,000 ఉద్యోగం రానివ్వండి, 20,000 ఉద్యోగం రానివ్వండి, 50,000 ఉద్యోగం రానివ్వండి. రానివ్వండి. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు? మీ ఇంటికి వస్తే ఎక్కడ ఆగిపోయాం మనం? నిజమైన క్రైస్తవ్యం సహాయం చేయటంలో ఉంటుంది, ఇవ్వటంలో ఉంటుంది. దాతృత్వంలో నిజమైన క్రైస్తవ్యం ఉంది. ఈరోజు సంఘం ఆలోచించేద్దాం. నీ సంఘస్థులకి ఏం సహాయం చేసావు నువ్వు? రేపు ప్రభు అడుగుతాడు. ఏమడుగుతావు తెలుసా? ఏం చేసావు నా కోసం అంటే, అయ్యా ఇంత చేశానయ్యా నీకోసం, బైబిల్ చదివేశాను, ప్రసంగాలు చెప్పేశాను, ప్రార్థనలు గంటలు చేశాను, నాకేం రాలేదే. నువ్వు చేసేది ఏం మిగులుతుంది తెలుసా? నువ్వు చూపించే ప్రేమ, చేసే పరిచర్య, అదే మిగులుద్ది ప్రభు దగ్గర. అదే బంగారం అంటే. పోయిన వారం చూసాము, 4 రకాలు ఉన్నాయి కదా: బంగారము, వెండి, వెలగల రాళ్ళు, గడ్డి, కర్ర, కొయ్యకాలు అన్నీ కాల్చబడతాయి అంట. ఏది మిగులుద్ది? బంగారు మిగులుద్ది, వెండి మిగులుద్ది, వెలగల రాళ్ళు మిగులుతాయి. ఏది కాలిపోతే? గడ్డి కాలిపోద్ది, కర్ర కాలిపోద్ది, కొయ్యకాలు కాలిపోద్ది. ఎందుకంటే ఈ ఊరికినే కాలిపోయాయి. నిలబడేది బంగారం. బంగారం లాంటి నీ ప్రేమ, వెండి లాంటి నీ ప్రేమ, వెలగల రాళ్ళు లాంటి నీ ప్రేమ మిగిలిపోద్ది. ఆ ప్రేమ ప్రభువుని నిలబడాలంటే నువ్వు ఆ రీతిగా ప్రేమించగలగాలి. ఒక మాట చూద్దాం, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17 వచనం చూద్దామండి. 17 చూద్దాం. ఈ లోకపు జీవనోపాధి గలవారమై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి కూడా అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చూసారా? గమనించారా మాట? తన సహోదరుడు లేమిలో ఉన్నాడని తెలుసు వీడికి. తన సంఘంలో ఎవరో అక్కర కలిగి ఉన్నాడని తెలుసు మనకి. మన సంఘంలో ఎవరికో బాధదని తెలుసు. మన సంఘంలో ఎవరో ఇబ్బంది పడుతున్నారని తెలుసు. తెలిసి కూడా సహాయం చేయకపోతే వాడిలో దేవుని ప్రేమ ఎలా ఉన్నట్టు అన్నాడు అపోస్తలుడైన యోహాను గారు అన్న మాట ఇది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ సహోదరుడు అనగా నీ సంఘంలోని వారు ఆపదలో ఉంటూ నీకు తెలిసినా సరే వారిని పరామర్శించకుండా, వారికి సహాయం చేయకుండా, గుప్పెళ్ళు బిగబట్టేసుకుని నీది నీకే కావాలనుకుంటూ ఉంటే మనలో దేవుని ప్రేమ ఎలా ఉన్నట్టు? దేవుని ప్రేమ లేకపోతే పరలోకం వెళ్తామా? లేదే. ఆ తర్వాత చూద్దామమ్మా. చిన్నపిల్లలారా, మాటలతో నాలుగుతో కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించుడి. ఎలా ప్రేమించాలంట? ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోవాలా? ఐ లవ్ మై చర్చ్ అని చెప్పాలా? నా సంఘం నాకు భలే ఇష్టం అండి, మా సంఘం నాకు చాలా ఇష్టం అండి, కానీ ఏం పని చేయనండి సంఘంలో. మా సంఘం నాకు చాలా ఇష్టం అండి, కానీ సంఘస్థులు పట్టించుకోరండి. ఇదా ప్రేమ? ఇస్ దిస్ వి కాల్ లవ్? నిజమైన ప్రేమ, యోహాన్ అంటాడు, మాటలతో ప్రేమించొద్దు. ఎలా ప్రేమించాలంట? క్రియలతోనూ. ఎలా ప్రేమించాలి? సత్యముతో ప్రేమించాలి. క్రియలతో, సత్యంతో ప్రేమించాలి. ఇప్పుడు ఆలోచించేద్దాం, మన ప్రేమలో క్రియలు ఉన్నాయా, మాటలు ఉన్నాయా? యేసయ్య నాకు చాలా ఇష్టం అండి, యేసయ్య నాకు భలే ఇష్టం అండి, యేసయ్య ముందండి. దేనికి ముందండి? దేనికి యేసయ్య ఇష్టం అండి నీకు?
ఏసై ఇష్టం అని చెప్తున్నావు, నీ పక్కన తిడుతున్నావు. ఏసై ఇష్టం అని చెప్తున్నావు, నీతోటి వాళ్ళని ద్వేషిస్తున్నావు. ఏసై ఇష్టం అని చెప్తున్నావు, పగల పెంచేసుకుంటున్నావు. ఏసై ఇష్టం అని చెప్తున్నావు, లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకుంటున్నావు. ఇదేంటిది? కపట వేషం, నటన, వేషధారణ. ఒక మాట చెప్తాను, నన్ను మీరు తిట్టుకుంటారు నాకు తెలుసు, నన్ను కోపడతారని నాకు తెలుసు, కానీ ఒక లైన్ దాటి నేను మాట్లాడతా ఈరోజు. నాకు తెలుసు ఆ సెన్సిటివ్ లైన్ అని, నేను అది దాటి మాట్లాడేస్తా ఒక మాట. సంఘంలో మనకండి రీసెంట్గా నేను గమనించాను. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, నేను చెప్పనులే. కానీ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన సంఘంలో ఏం చేయాలి? మన సంఘంలో ఎవరైనా చనిపోయారు ఏం చేయాలి? చెప్పాలా? ఏం చేస్తాం? వెళ్ళి పరామర్శించాలి, ఇవ్వకూడదా? చూడకూడదా? వారింటి పేరు చూడాలా? వారింటి పేరు చూడాలా? పోనీ వారి కులం చూడాలా? వీడు మళ్ళీ కులం అయితే వెళ్దాం అని చూడాలా? ఈరోజు సంఘం ఎంత దిగజారిపోయిందంటే, ఎంత దరిద్రమైన స్టేజ్కి వెళ్ళిపోయామంటే, మనం తక్కువ కులవాడు చనిపోతానంట వెళ్ళరంట. ఇది నువ్వు రొమ్ము కొట్టుకుని ఏడవలసిన విషయం. ఇది జకర్యా గ్రంథంలో దేవుడు అంటాడు, దిగంబరిగా నీవు ఉంటే, దీనస్థితిలో నీవు ఉంటే నిన్ను తెచ్చి నేను పోషించి నేను కాపాడానని దేవుడు అంటాడు. మన బతుకు ఎలాంటిది? ధీరుణ్ణి, పాపులము, అయోగ్యులము, అల్పులైన నిన్ను నన్ను కాపాడితే దేవుడు, అలాంటి దీనస్థితిని మన పైకి తీసుకొస్తే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? కుల భేదాలు చూపించుకున్నాం సంఘంలో. మనకంటే తక్కువ కులంలో చచ్చిపోయారంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళమంట మనం. ఎంత దారుణం ఇది! ఎంత భయంకరం ఇది! మనిషిని మనిషిలాగా చూడలేకపోతే ఏం క్రైస్తవులండి మనం? బుద్ధి లేదు మనకే. సిగ్గు వదిలేసాం మనం, క్రైస్తవులం కాదు మనం. మనిషిని మనిషిలాగా చూడలేని నీవు జంతువువి, క్రైస్తవుడు కాదు. నేను అనుకుంటున్నాను, ఎందుకు రాలేదో మన సంఘస్థులు అనుకున్నాను నేను. విచిత్రం ఏంటంటే, నిజంగా ఏడవలసిన విషయం అండి మనం ఇది. మనిషిని మనిషిగా చూడలేని నువ్వు ఏం క్రైస్తవుడు, ఏం క్రైస్తవురాలువి? నా మాటలు మీలో చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ చేసినోడికి అర్థం అవుద్ది ఇదేంటో. యూదులను లేదు, గ్రీసు దేశస్తులను లేదు, ఎవరని లేదు, అందరినీ కలిపి దేవుడు సంఘంగా ఫామ్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యం 10-11 అధ్యాయాలు మీరు వింటే దాంట్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయండి. ఆ 2 క్యారెక్టర్స్ పేరేంటి తెలుసా? ఒక ఆయన పేరు ఏంటంటే అపోస్తులైన పేతురు. చెప్పండి, ఆయన పేరు ఏంటి? రెండవ ఆయన పేరేంటో తెలుసా? కొర్నేలి. రెండో ఆయన పేరేంటండి? కొర్నేలి. కొర్నేలి ఏమో అన్యుడండి, వేరే కులంవాడు, వేరే మతంవాడు. పేతురు యూదుడు, ఒక్క దేవుడిని నమ్మేవాడు, యెహోవా దేవుడిని నమ్మేవాడు. కొర్నేలేమో అన్య దేవతలను నమ్మేవాడు కొర్నేలి. ఇప్పుడు దేవుడు అన్నాడు, పేతురు కొర్నేలి ఇంట్లోకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పన్నాడు. పేతురుకి కొర్నేలికి అసలు పడదు. వీరి కులం వేరు, వీరి కులం వేరు, వీరి మతం వేరు, వీరి మతం వేరు, అసలు పడదు వీళ్ళకి. ఎంత దారుణంగా వీళ్ళు ఉండేవాళ్ళంటే, ఎవరు యూదులు ఎంత దారుణంగా ఉండేవాళ్ళంటే, అన్యులలో ఒక స్త్రీ 9 నెలలు నిండిన తర్వాత కంటాకి రెడీగా ఉండి ప్రసవ వేదంతో ఒక దగ్గర పడిపోతే, ఎవరు సహాయం చేయకపోతే, యూదులు వెళ్తున్నారు అనుకోండి ఆ రోడ్డు మీద, యూదులు ఆ మార్గం గుండా వెళ్తున్నారు అనుకోండి, ఆ అన్య స్త్రీకి సహాయం చేయరు. ఎందుకో తెలుసా? పుట్టేది ఎవరు? అన్యురాలే పుట్టింది కాబట్టి, అన్యుడెవడో పుడతాడు కాబట్టి కనీసం ఆమెను వెళ్ళి పట్టుకోరు వీళ్ళు, యూదులు వెళ్ళి. అంత నిష్టగా ఉండేవాళ్ళు, అంత వివక్షత, అంత అంటరాంతనం చూపించేవాళ్ళు ఒకరికొకరు. యూదులంటే అన్యులకి పడదు, అన్యులంటే యూదులకి పడదు. ఇప్పుడు దేవుడు అన్నాడు, రే బాబు, అన్యులు యూదులు కలిపి దేవుని సంఘంగా ఫామ్ అవ్వండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంఘములో కుల భేదాలు, మత భేదాలు, కులగజ్జి మతగజ్జి ఉంటాకు వీలు లేదు. ఈరోజు అలాంటి కుల భేదాలు మనకు ఉన్నాయంటే మనల్ని క్రైస్తవులను పిలుచుకోవటం అనవసరం అండి. దెర్ ఈస్ నో పాయింట్ మనం క్రైస్తవులుగా పిలుచుకోవటంలో.
తోటి సహోదరుడికి వాళ్ళ ఇంటికి వెళ్ళలేని నువ్వు ఏం భక్తి నీది, ఏం ఉపవాసం నీది, ఏం డబ్బులు నీవి, ఏం కానుకలు నీవి? ఎందుకు గుళ్ళోకి వచ్చి దండకు కాకపోతే? తోటి వాడిని ప్రేమించలేము మనం. కులం బట్టి ప్రేమిస్తావా, ఇంటి పేరుని బట్టి ప్రేమిస్తావా? కొంతమంది ఇళ్ళల్లో ఎవరైనా ఏదన్నా అయితే గుంపులు వచ్చేస్తాం. కొంతమంది ఇళ్ళల్లో ఏమైనా అయితే 10 మంది కూడా లేరు పట్టుమని. ఎక్కడ తేడా? కులంలో తేడా, మతంలో తేడా, ఇంటి పేరులో తేడా. ఏది క్రైస్తవ్యం? వాట్ ఈజ్ క్రిస్టియానిటీ? చచ్చిపోయింది క్రైస్తవ్యం. వేషధారణ ఇది, డబ్బా కొట్టుకోవటం ఇది, నటన ఇది. ఇలాంటి నటన, ఇలాంటి వేషం ప్రభు ముందు సరిపోదు. ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలీదు, పక్కన పడినట్టు ఒక రోజు తలక్కడ పెట్టుకుంటావు. ఆ రోజు, అయ్యో నేను ఇన్ని వాక్యాలు చెప్పానయ్యా, ఇన్ని పాటలు పాడానయ్యా, ఇంత సేవ చేశాను నీకోసం, ఇన్ని వంటలు చేశాను నీకోసం, ఇన్ని డబ్బులు ఇచ్చాను నీకోసం, నువ్వు ఎవరివో నాకు తెలియదు, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అంటాడు దేవుడు. ఏది సేవ, ఏది ప్రేమ, ఏది పరిచర్య, ఏది క్రైస్తవ్యం? సంఘం మర్చిపోయింది. రోమపత్రిక 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలానుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. పౌలుని అడిగారు, పౌలు గారండి ఆరాధన అంటే ఏంటి, వాట్ ఈజ్ వర్షిప్ అని పౌలుని అడిగారు. పౌలు అన్నాడు, నీ దేహాన్ని సజీవ యాగముగా ప్రభువుకు అర్పించు, అదే ఆరాధన అన్నాడు. అబ్రహాం గారిని అడుగుదాం, అబ్రహాం గారు ఏది ఆరాధన? అబ్రహాం అంటాడు, నిలబడి 2 చప్పట్లు కొట్టేసి, ఎగిరేసి, గంతేసి, ఏది పడితే తాత మా బబ్బా అని పాటలు పాడేస్తే అది ఆరాధన కాదు, అది కాదు ఆరాధన. అబ్రహాం అన్నాడు, ఆరాధన అంటే నాకు కనుక కుమారుని ఇస్సాకుని ప్రభు కోసం బలిచ్చేసా, అది ఆరాధన అబ్రహాం అన్నాడు. రోమపత్రిక 11 అధ్యాయాల దాకా అండి డాక్ట్రిన్ ఉంటుంది. 12 నుంచి 16 దాకా ఆరాధన అంటే ఏంటో చెప్తాడు పౌలు. కాబట్టి చూసారా, 12వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి అంటే చాలా చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, కాబట్టి నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఫ్రీ టైంలో ఇంటికి వెళ్ళి చదువుకోండి. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా ఆరాధన అంటే ఏంటి చెప్తాడు పౌలు. నీ సహోదరుని ప్రేమించడం ఆరాధన, పగ పెంచుకోకపోవటం ఆరాధన, ప్రభుత్వానికి లోబట్టడం ఆరాధన. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ గెలిచినా సరే, సంఘము ఏ పార్టీకి చెందింది కాదు, ఏ పార్టీ గెలిచినా సరే లోబట్టడం ఆరాధన. ఏ నాయకుడి పైన ఉన్నా సరే లోబట్టడం ఆరాధన. నీ పక్కవారి బలహీనతను భరించడం ఆరాధన. నీ పక్కవారి కోసం పాటుపడటం ఆరాధన. సంఘస్థులు ప్రేమించడం ఆరాధన. ఎక్కడో పొరపడ్డాం. మన దృష్టిలో ఆరాధన అంటే చప్పట్లు కొట్టడం, కళ్ళు మూసుకుని పాటలు పాడటం, కన్నీరు కాచటం, ఏడవటం. మర్చిపోయాం ఆరాధన అంటే ఏంటో మనం. క్రైస్తవుడా, ఆరాధన అంటే నీ పక్కవాడి కోసం బ్రతకటం ఆరాధన. క్రీస్తు కోసం సజీవ సాక్షిగా బ్రతకటం ఆరాధన. నిన్ను నువ్వు అర్పించుకోవటం ఆరాధన. నీ కోసం నువ్వు బ్రతకడం కాదు ఆరాధన అంటే. నీ మేలు, నీ బాగు నువ్వు చూసుకోవడం కదా ఆరాధన అంటే. నీకు నువ్వు కూడబెట్టేసుకోవడం కదా ఆరాధన అంటే. సంఘము కోసం పాటుపట్టం ఆరాధన అంటే. నేను మరలా చెప్తున్నాను, అమ్మా, ఈ భూమి శాశ్వతం కాదు. తమ్ముడా, అన్న, సహోదరుడా, ఈ భూమి శాశ్వతం కాదు. వాహన ఒక రోజు రాబోతుంది. మహా అయితే 60, 70, 80 సంవత్సరాలు బతికేదంతే ఇక్కడ. దాని తర్వాత వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, వదిలిపోవాలి ఈ భూమిని. శాశ్వతమైన ఒక లోకం ఉంది. అక్కడ మరణం లేదమ్మా, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఎడబాటు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, జబ్బులు ఉండవు. భార్యాభర్తలు సంతోషంగా, కుటుంబాలు ఆనందంగా, ప్రభువుతో సంతోషం గడిపే ఒక రోజు రాబోతుంది. ఒక జీవితం ఉంది, ఒక ఆనందకరమైన జీవితం ఉంది. ఎల్లప్పుడూ సంతోషము, ఎల్లప్పుడూ ఆనందము, దుఃఖం లేని జీవితం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు ప్రభు కోసం బతకాలి. ఇక్కడ ఈ సంఘం కోసం నువ్వు పాటుపడాలి. ఇక్కడ సజీవ యాగముగా మీ శరీరమును ప్రభు కోసం అర్పించుకోవాలి. ఈ మాటలు వినికిడిలో ప్రభు దీవించిన గాక.